క్లిప్స్ అనేవి కంప్లీట్గా వైరల్ అవుతాయి. ఇది ఒక ప్లాన్ అనమాట. ఇది ఏదో యాక్సిడెంటల్గా నువ్వు చేసింది కాదు, కంప్లీట్గా వ్యూస్ కోసం నువ్వు చేసింది. ఇదే ప్యాటర్ను లేదంటే ఇంతకు ముందు కూడా నువ్వు చాలామంది యూట్యూబర్స్ మీద కిందటి సంవత్సరం ఇదే టైంకి బెట్టింగ్ యాప్స్ మీద చేసావు. చాలామంది మేమంతా కూడా నీకు సపోర్ట్గా నిలబడ్డాం. దానివల్ల నీ వ్యూస్ ఏ రేంజ్లో నీ వ్యూవర్షిప్ వెళ్ళింది అనేది నీకు తెలుసు. వ్యూస్ కోసం నిజంగా మా నమ్మకాలని నువ్వు కంప్లీట్గా ఈ విధంగా నువ్వు చేసినట్టయితే నువ్వు ఒక క్రియేటర్ అనిపించుకో, నువ్వు నిజంగా ఓ ప్రొవోకేటర్ అనిపించుకుంటావు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, నేను మాట్లాడినా చెల్లుద్ది, నేను ఇండియాలో లేను కదా, మనల్ని ఎవడు ఏం చెయ్యలేడు. సో ఈ విధమైనటువంటి నీ ఆలోచన ద్వారా నేను నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఏదో ఒక గొడుగులా మూసుకొని నేను దాక్కుంటానంటే కుదరదనమాట. నువ్వు మాట్లాడింది ఐడియాలపై కాదు, నువ్వు దాడి చేసింది కంప్లీట్గా మా హిందూ మనోభావాల పైన. అది స్వేచ్ఛ అని నువ్వు అనుకుంటున్నావు.